మొత్తం రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఒక్కటి దొరికిన దాన్ని బట్టే ఇది క్రైస్తవ మందిరం, ఇది యేసుప్రభు వారి శిష్యుడైన తోమా గారు కట్టినదే అని హైకోర్టు నిర్ధారించి ఆర్థోడాక్స్ వాళ్ళకి ఒప్పజెప్పేసింది ఈ చర్చిని. ఆ ఒక్క ఆధారం ఏంటంటే ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇది స్వయాన తోమా గారు ఆయన చేతితోటి ఉల్లి తీసుకొని చెక్కిన సిలువ. ఈ సిలువ ఉంది కాబట్టే ఈ రోజున ఈ చర్చి నిలబడింది కోర్టులో నుంచి, లేకపోతే చాలా కష్టం. ఎంత అద్భుతం చూడండి. తోమా గారు చెక్కిన సిలువను పట్టుకోవటం కూడా నిజంగా అదృష్టమేనండి. ఇది అదృష్టం అని కాదు, గొప్ప భాగ్యం అసలు. ఇది అప్పట్లో బావి, ఇది తోమా గారి టైంలో బావి తవ్వి ఈ నీళ్లు వాడుకునేవాళ్ళు ఇక్కడ. సో ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు కొంతమంది ఏదో చిల్లర అట్లా కానుకలు వేశారు, దాంట్లో వేస్తే మంచిదని. అవన్నీ మనం చేయకూడదు. AD 63 అంటే ఇక్కడికి రావడానికి దాదాపుగా ఆయనకి 12 సంవత్సరాలు పట్టింది. అంటే మనకేమర్థం అవుతుందంటే 12 సంవత్సరాలు ఆ ఫస్ట్ చర్చ్ దగ్గర నుండి ఈ చర్చ్ వరకే పనిచేశారు. ఇక్కడ నుండి తమిళనాడు ప్రాంతం వాళ్ళు వచ్చి సర్వోన్నతుడా మహోన్నతుడా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా ప్రసిద్ధుడా నా సర్వోన్నతుడా ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో తిరువత్తంకోడు ప్రాంతంలో ఉన్నాం. కన్యాకుమారి డిస్టిక్ ఇది. యాక్చువల్గా దీన్ని తమిళనాడు అంటాం కంటే ట్రావెన్కోర్ అంటాం మెయిల్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రావెన్కోరే. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కేరళ అని తమిళనాడు అని కాదు, ఇదంతా కూడా ట్రావెన్కోర్ ప్రాంతం. అయితే దీన్ని రకరకాల వాళ్ళు పరిపాలించారు. మొత్తానికి తోమా గారు ఈ మలబార్ ప్రాంతంలో చివరిగా కట్టిన మందిరం ఇది. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడికి వచ్చాయి, ఇది 3వసారి. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలు కూడా చూశారు. అయితే మరొకసారి వచ్చాయి, ఎందుకంటే చర్చిని కొంచెం రెనోవేషన్ చేశారు. చాలా అద్భుతం. ఇక్కడికి రావడం అనేది నిజంగా దేవుని కృప. ఎందుకంటే ఆయన స్వయంగా తోమా గారు ఆయన చేతులతోటి చెక్కి రాళ్ళని కట్టిన మందిరమే ఇది. ఇదే 7.5 చర్చ్. హాఫ్ కట్టాడు, ఇక్కడ నుంచి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ చంపబడ్డాడు. సో ముందుగా ఆయన ఎక్కడ సేవ చేసినా కూడా ఆయన ఫస్ట్ ఒక సిలువను పెడతాడు, అక్కడ మాత్రమే ప్రార్థనని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మందిరం కడతారు. ముందు ఆ సిలువ ఏంటంటే ఇది మన వెనకాల కనపడుతుంది, అదే. వెళ్దాం రండి, మీకు చెప్తాను ఇంకా అనేక విషయాలు. మీకు విషయం చెప్పలేదు, వచ్చే దారిలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి నది ఉంది. అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చాం. ఇక్కడ ఎందుకంటే వాష్రూమ్స్ అవి ఉండవు, ఇది చిన్న మందిరం. వాష్రూమ్స్ ఉంటాయి కానీ అడగటం అదంతా కొంచెం గిల్టీగా ఉంటుందని మేము వాళ్ళ సర్వీస్ తీసుకోలేదు. ఇదిగోండి, ఇది తోమా గారు ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ చేసిన ప్రాంతం అన్నమాట ఇది. ఇదిగోండి క్రాస్ ఒకటి, ఇది తోమా గారి క్రాస్. ఇదేమో జీసస్ క్రాస్. తోమా గారు ఎక్కడ మందిరం కట్టినా సరే ఆయన ఇదిగో ఈ టైప్లో ఉంటుంది క్రాసు. సో అదనమాట, అది తోమా గారి విగ్రహం అనుకోవచ్చు. ఇది ఆర్థోడాక్స్ సిరియన్ వాళ్ళది. సో వాళ్ళ బిషప్ ఎవరో ఆయన. ఆ తర్వాత
ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఇంతకుముందు రాజులు పరిపాలించారు, రాజులు సైతం మారారు, అందుకని సాదృశ్యంగా వేశారు. అది అది కూడా థోమస్ గారిది. ఇది మాత్రం యేసు ప్రభు వారు చిన్నగా ఉన్నప్పుడు మరియమాత పడుకోబెట్టుకుని ఉన్నారు భుజాల మీద. ఇదిగోండి తోమా గారు, ఆ చేతిలో బల్లెం, ఈ చేతిలోనేమో బైబులు చుట్ట. అప్పట్లో చుట్టలు చుట్టుకొని ఉండేవాళ్ళు, అదనమాట. ఈ పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఈ పావురం. సో అది చాలా పవిత్రమైన స్థలంలో ఉన్నాం మొత్తానికి. ఇక్కడ చాలా అద్భుతం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అంతా వేరేగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా చేశారు. అదిగోండి సిలువ చూడండి, అది తోమా గారి సిలువ. ఇదంతా బాగా చేయించారు. ఆయన అప్పట్లో చెక్కను పెట్టి ప్రార్థన నడిపిస్తూ ఉండేవాళ్ళు. రాను రాను ఇలా స్టోన్ తోటి తయారు చేశారు గుర్తుగా. అప్పటిది అసలు చాలా అద్భుతం అండి. ఆలోచిస్తేనే ఈ పక్కనే ఒక నది ఉండేది చిన్నది, ఆ కాలంలో ఆయన కొల్లం నుండి ఇక్కడికి వచ్చాడు. అంటే దాదాపుగా మనం చూసినట్లయితే ఆయన AD 51లో రీచ్ అయ్యాడు మన భారతదేశానికి. AD 52లో అక్కడ కొడంగలూరు అండ్ పలయూరు ప్రాంతంలో సేవ చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికల్లా మారిపోయింది. మళ్ళీ మూడో చర్చి నార్త్ పరావూరుకి, కుక్కమంగళానికి, ఆ తర్వాత నిరణంకి, ఆ తర్వాత నీలక్కల్ చర్చ్కి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొంచెం లేట్ అయింది. ఇక్కడికైతే అది కూడా అక్కడ బోర్డు చూసినట్లయితే AD 63, అంటే దాదాపు ఆయన ఇక్కడికి రావడానికి దీనికి ముందు ఇదిగోండి AD 63, అంటే ఇక్కడికి రావడానికి దాదాపుగా ఆయనకి 12 సంవత్సరాలు పట్టింది. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే 12 సంవత్సరాలు ఆ ఫస్ట్ చర్చ్ దగ్గర నుండి ఈ చర్చ్ వరకే పనిచేశారు. AD 51కి ఇక్కడికి రీచ్ అయితే AD 52లో మందిరం స్టార్ట్ చేశారు. AD 52 నుంచి AD 63, అంటే దాదాపుగా 11-12 సంవత్సరాలు ఆయన ఇక్కడే సువార్త పనిచేశాడు, ఈ కేరళ మలబార్ ప్రాంతంలో. సో ఇక్కడ నుండి తమిళనాడు వాళ్ళు కొంతమంది వచ్చి సువార్త చెప్పమని తీసుకెళ్లారు. అక్కడ కూడా సువార్త చెప్తున్న క్రమంలో ప్రార్థన చేసుకుంటుంటే బల్లెపోటు పొడిచారు. ఇది ఆయన స్వయంగా కట్టుకున్న చర్చ్. చివరిగా ఎవరు అంటూ ఉంటారు, మీకు చెప్తాను, చూపిస్తాను రండి. సో మనం వెళ్ళేది పరిశుద్ధమైన స్థలం కనుక చెప్పులు బయటే వెళ్ళటం మంచిది. కొంతమంది తెలియక ఇక్కడ కూడా తెచ్చినట్టున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇదన్నమాట, అక్కడ ప్రేస్టర్ ఉంటారు. ఇది సిరియన్ ఆర్థోడిక్స్ వాళ్ళది. ఇదంతా చాలా బాగుంది. ఇదంతా వుడ్ వర్క్, ఈ మధ్య రీసెంట్గా చేశారు పైన కప్పు వరకు. అదిగోండి ఆయన ఎక్కడున్నా కూడా మై లార్డ్ అండ్ మై గాడ్ అని సంబోధిస్తూ ఉంటారు. సో అందుకని మనం మందిరంలోకి వెళ్దాం. చాలా బాగుంది, చాలా అందంగా తయారు చేశారు ఇంత ముందు కంటే ఇప్పుడు. ఈ రాళ్ళకు కూడా మంచి పాలిష్ వేసి బాగా కడిగారండి. ఇక్కడంతా ఇంతకుముందు నల్లగా ఉండేవి, అవన్నీ పోయి ఇప్పుడు బాగుంది. సిలువను చెక్కారు. ఇదంతా కేరళ స్టైల్ అనమాట, నాట్ హిందూ స్టైల్, కేరళ స్టైల్. ఇదిగోండి ఇక్కడంతా కూడా ఇంతకుముందు కూర్చొని వెళ్ళాం. ఇప్పుడు చాలా స్పెషల్గా చాలా బాగా చేసి పెట్టారు. ఈ చర్చికి సంబంధించి స్వయంగా ఆయనే, తోమా గారే స్వయంగా రాళ్ళు చెక్కుకొని కట్టాడు. సగం వరకు కట్టాడు. ఇది 7.5 చర్చ్. ఈ సగం తర్వాత ఆయన చెన్నై ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ సువార్త నిమిత్తం చేస్తే వాళ్ళని తీసుకొని పొడి చూశారు. చూడండి ఇదిగోండి, ఇదంతా రాయితో చేయబడిన కానుకల పెట్టె. దీనికి ఒక లాకర్ పెట్టారు ఇటువైపు, రాయితో చేయబడింది అది. సో ఇంకా లోపలికి వెళ్దాం. ఇదిగోండి అప్పట్లోవి ఈ పరిసర ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా అన్నీ చెక్కారు. అవి ఇంతకుముందు వీడియోలో బాగా కనిపించాయి. సో అదనమాట, ఇది తోమా గారి నమూనా ఊహా చిత్రం అనుకోండి. ఇదేమో మరియ తల్లి యేసుప్రభు చిన్నప్పుడుదని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్దాం. ప్రైజ్ గాడ్. చాలా బాగుంది. అద్భుతమైన విషయం ఏంటంటే
వీటిని ఈ మధ్య తీసి రిపేర్ చేయించారు. చూడండి, పురాతనమైన రాళ్ళు అండి. ఇవన్నీ నల్లగా ఉండేవి, ఎందుకంటే వీళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అదంతా పట్టి నల్లగా ఉండేది. ఈ మధ్య కొంచెం నీట్గా చేయించారు, చాలా బాగుంది. ఈ విండోస్ కూడా కొత్త. మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే అన్ని పాతవి ఉండేవి. ఇదిగోండి, ఈ రాళ్ళకి మాత్రం అప్పట్లోది ఇంకా పోలేదు, అట్లాగే ఉంది ఆ కలర్. ఇది తోమా గారు స్వయంగా చేసిన దర్వాజా. ఇది అప్పట్లో ఈ స్టైల్లో ఉండేవి తలుపులు, అందుకని అట్లాగే చేశారు. ఇది చాలా అద్భుతం. అసలు ఇక్కడికి వస్తేనే వేరే విధంగా ఉంటుంది. ముందైతే ప్రార్థన చేసుకుందాం, తర్వాత నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేని. చాలా అద్భుతంగా చేశారండి. ఇది సిరియన్ ఆర్థోడాక్స్ వాళ్ళ చర్చ్ అన్నమాట. ఇది సింగిల్ స్టోను, బాప్టిజం ఇచ్చేదన్నమాట పిల్లలకి. అప్పట్లో కూడా అట్లాగే ఉండేది. అయితే యాక్చువల్గా ఈ చర్చి ఇదిగోండి ఈ లెవెల్ దాకా కట్టిన తర్వాత తోమా గారు తమిళనాడు ప్రాంతం, అంటే చెన్నై ప్రాంతానికి, మైలాపూర్ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలుసుకొని, అయ్యా నిజమైన దేవుడు యేసుప్రభు అని, ఆయన శిష్యులు మీరని మాకు తెలిసింది, మేము అందుకొని వచ్చాము, మా ప్రాంతానికి కూడా రండి అని వచ్చి మరీ తీసుకెళ్ళారు పడవెక్కించుకొని. అక్కడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉంటే బల్లెం పోటు వేశారు, చనిపోయాడు. ఆయన డెడ్ బాడీని రకరకాలుగా ఇటలీ అటు ఇటు తీసుకెళ్ళిపోయారు. అన్ని చర్చిలో ఒక ముక్క అట్లా పెట్టారు, అదంతా వేరే విషయం. అయితే ఇక్కడ వీళ్ళు కట్టుకున్న తర్వాత, ఆ పూర్తి చేసిన తర్వాత ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. జరిగిస్తుంటే దీన్ని ట్రావెన్కోర్ హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేస్తే వాళ్ళంతా పురావస్తు శాఖ వాళ్ళు, ఆ కోర్టుకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ చర్చ్ మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే మొత్తం వాళ్ళు వచ్చి మొత్తం వెతికారు, అసలు ఇది హిందూ దేవాలయమే, మీరెందుకు క్రైస్తవ చర్చ్ అంటున్నారు అని అందరినీ బాగా టెన్షన్, అప్పుడు హడావుడి. మొత్తం రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఒక్కటి దొరికిన దాన్ని బట్టే ఇది క్రైస్తవ మందిరం, ఇది యేసుప్రభు వారి శిష్యుడైన తోమా గారు కట్టినదే అని హైకోర్టు నిర్ధారించి ఆర్థోడాక్స్ వాళ్ళకి ఒప్పజెప్పేసింది ఈ చర్చిని. ఆ ఒక్క ఆధారం ఏంటంటే ఇదిగోండి, నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇది స్వయాన తోమా గారు ఆయన చేత్తోటి ఉలి తీసుకొని చెక్కిన సిలువ. ఈ సిలువ ఉంది కాబట్టే ఈ రోజున ఈ చర్చి నిలబడింది కోర్టులో నుంచి, లేకపోతే చాలా కష్టం. ఎంత అద్భుతం చూడండి. తోమా గారు చెక్కిన సిలువను పట్టుకోవటం కూడా నిజంగా అదృష్టమేనండి. ఇది అదృష్టం అని కాదు, గొప్ప భాగ్యం అసలు. ఓకే, ఇది సెయింట్ తోమా గారు కట్టిన స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి. సో మొత్తానికి తోమా గారి చర్చ్ ఇదనమాట. ఇంకా బయట కూడా కొన్ని విషయాలు ఉన్నాయి,
నేను మీకు చెప్తాను పండి. తోమా గారు చెక్కిన సిలువ వల్లే ఇది కోర్టులో నుంచి మన వాళ్ళు కేసులో గెలిచారు. అప్పుడు కోర్టు వీళ్ళకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిందనమాట చర్చి వాళ్ళకి. అప్పటి నుంచి దీనికి చాలా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నిజంగా అద్భుతం. ఎందుకంటే స్వయాన యేసుప్రభు శిష్యులే ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు కనుక. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంతకు ముందు కాలంలో ఇక్కడ సేవ చేసిన ప్రీచర్ది ఇది. సో ఇది అక్కడేమో వాళ్ళు ఉంటారు, బిషప్లు, వాళ్ళు ప్రీచర్స్ ఇక్కడ చేసేవాళ్ళు. సో ఇదిగోండి ఇదంతా కేరళ స్టైల్ పురాతనమైన వుడ్ వర్క్ లాగా చేశారు. మళ్ళీ పాత ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే చేశారు. ఇదంతా కూడా పాత మందిరమే. కొంచెం ఈ మధ్యకాలంలో ఆ పగిలిపోయిన రాళ్ళను తీసేసి వేరే రాళ్ళు పెట్టారు. ఇదిగోండి ఇదొక ద్వారం. ఇటు కూడా అప్పట్లో దీపం వెలిగించుకోవటానికి లోపల వెలుతురు కావాలి కనుక ఇక్కడి నుంచి హోల్ పెట్టారు. ఒక క్యాండిల్ ఏదన్నా అప్పట్లో దీపం పెడితే అటువైపు కూడా కనపడతా ఉండేది. ఇదిగోండి ఇదంతా కూడా పాతదే. ఈ మధ్య పెంకులు మార్చినట్టున్నారు. ఇది కూడా ఒక దీపం పెట్టుకోవటానికి. ఆ తర్వాత ఇదిగోండి ఇటు ఒక ద్వారం. ఇది ఇటు కూడా 2 విండోస్. ఇది కొత్తగా కట్టారు. ఇక్కడ ఇంతకుముందు వేరే పెద్ద చెట్లు ఉండేవి. ఆ తర్వాత అట్లాగే తోమా గారి చేతితోటి చెక్కిన బాప్తిసం తొట్టి ఇది. యాక్చువల్గా ఇది ఇంతకుముందు అక్కడ ఉండేది. ఇది కూడా అయితే ఇప్పుడు తీసి ఇక్కడ పెట్టారు. ఇంకొకటి ఇది అప్పట్లో బావి. ఇది తోమా గారి టైంలో బావి తవ్వి ఈ నీళ్లు వాడుకునేవాళ్ళు ఇక్కడ. సో ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు కొంతమంది ఏదో చిల్లర అట్లా కానుకలు వేశారు, దాంట్లో వేస్తే మంచిదని. అవన్నీ మనం చేయకూడదు. ఇదిగోండి ఇక్కడ ఉంది. సెయింట్ థామస్ గారు 72లో చనిపోయారంట. 72 అంటే ఇక్కడికి వచ్చిందే 63లో, AD 63లో. ఆయన AD 72లో చెన్నై ప్రాంతంలో చనిపోయినట్టుగా అక్కడ రాసుంది. ఇది తోమా గారి విగ్రహం లాగా పెట్టుకున్నారు. ఇదన్నీ యాక్చువల్గా పాత టెంపుల్లోవి, ఇప్పుడు తీసేసి మళ్ళీ మార్చారు వీళ్ళు. సో అదనమాట. చూడండి తోమా గారు తవ్విన బావి ఉంది, ఇంకా తోమా గారు మలిచిన బాప్తిసం తొట్టి కూడా ఉంది. ఇది 2 తోమా గారు స్వయంగా కట్టిన మందిరం దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రాముఖ్యమైనది. భూరాజులు, అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చేరయైన ఖడ్గమైన, కరువైన ఎదురైన, ఇవన్నీ కూడా పురాతనమైనవి. ఒకసారి చూడండి. ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరేగా ఉండేది, ఇప్పుడు ఇంకా వేరేగా ఉంది. ఈ చర్చిలో అక్కడ ఒక బుక్ స్టాల్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇక్కడ ఇంకా జనరల్గా క్యాథలిక్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు కాబట్టి ఇక్కడ క్యాండిల్ పర్పస్ ఇక్కడ పెట్టారు. ఇంతకుముందు ఇది లోపల ఉండేది, ఇప్పుడు తీసేసి లోపల పెట్టారు. అది ఇంకా మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నువ్వెవరో అని అడిగితే నేను యేసుప్రభుని అంటే నేను ఎలా నమ్మాలి అంటే గాయముల్లో వేలు పెట్టి చూడమన్నప్పుడు వేలు పెట్టిన సన్నివేశం అన్నమాట అది. అప్పుడు ఆ టైంలో మై లార్డ్ అండ్ మై గాడ్ అని పెట్టారు. ఇంక ఈ ప్రాంగణం అంతా తోమా గారి ప్రాంగణం. ఇప్పుడు దీన్ని ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. సో అదనమాట. దీని గురించి ఇంకా చెప్పాలి అంటే చాలా చరిత్ర ఉంది. ఆల్రెడీ 2 వీడియోలు చేసాము దీన్ని. ఇది 3వసారి అనమాట ఇక్కడికి రావటం. మీరు వాటిని కూడా చూడండి. ఇటు నుంచి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో.
ఇంతకుముందు అన్నీ కొంచెం బ్లాక్ కలర్ వుడ్తో ఉండేది. మేబీ దీపాలు వెలిగించి ఆయిల్ అంతా పట్టేసి అలా ఉండేదేమో. ఇప్పుడైతే కొత్తగా చేశారు, అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది ఆ రెండు కూడా. సో అదనమాట. మీకు అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏ మతోన్మాదులో లేకపోతే ఏ అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఏ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు మనకి సువార్తను తీసుకొని రాలేదు. స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడు 12 మందిలో ఒకరైన తోమా గారు మాత్రమే ఇక్కడికి వచ్చి సువార్త పరిచయం చేశారు. AD 51లో కేరళ ప్రాంతానికి రీచ్ అయ్యారు. AD 52లో కొడంగలూరులో మందిరం కట్టారు, అక్కడే పలయూరులో కట్టారు, ఆ తర్వాత నార్త్ పరావూరులో కట్టారు, తర్వాత కుక్కమంగళంలో కట్టారు, తర్వాత నిర్ణంలో కట్టారు, తర్వాత శబరిమలై దగ్గర నీలక్కల్లో కట్టారు, దాని తర్వాత కొల్లం వచ్చారు, కొల్లంలో కట్టారు, లాస్ట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి హాఫ్ మాత్రమే పూర్తి చేశారు. ఇక్కడ నుంచి చెన్నై ప్రాంతానికి వెళ్ళారు. మీకు ఇంకా చెన్నై ప్రాంతానికి దగ్గర కూడా వెళ్ళి ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎక్కడ బల్లెం పోటు వేశారు, మీకు అన్నీ కూడా చెప్తాను. సో మీరంతా కూడా ఈ చర్చ్ గురించి ప్రార్థించండి, ఈ రాష్ట్రం గురించి ప్రార్థించండి. తమిళనాడు చాలా పెద్ద రాష్ట్రం, అనేక మంది ప్రజలు ఉన్నారు, ఇంకా విగ్రహారాధనలోనే మిగిలిపోయారు. వాళ్ళందరికీ రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. మేము ఇప్పుడు బయలుదేరి చెన్నై ప్రాంతానికి వెళ్తున్నాం, కన్యాకుమారి మీదుగా వెళ్తాం. సో ఇది కన్యాకుమారి జిల్లాలో ఉంది. మీరు సెయింట్ థామస్ లాస్ట్ చర్చ్ అంటే గూగుల్లో కూడా వస్తుంది. మీకు ఇంకా అడ్రస్ కావాలంటే నేను కూడా ఇస్తాను. ఓకే, సో మీరంతా మతోన్మాదులకు బుద్ధి చెప్పండి. ఏ అమెరికా వాడో ఏ బ్రిటిష్ వాడో మనకి సువార్తను తీసుకురాలేదు. AD 63లో ఇక్కడికి వచ్చింది సువార్త ఈ ప్రాంతానికి. కాబట్టి మీరంతా ఈ చర్చ్ గురించి ఇంకా డెవలప్ అవ్వలాగా, అనేక మందికి తెలుసులాగా మీరంతా ప్రార్థించండి. మా ప్రయాణాల్లో కూడా తోడుండులాగా మీరు ప్రార్థించండి. అనేక గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం, అనేక మందికి కరపత్రికలు ఇస్తున్నాం. వారందరూ మార్మన్స్ పొందాలి, రక్షణలోనికి రావాలి. మీరు ఈ విధంగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందుకే అందుకే నీ జీవితం మలచుకో, అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనుడా యవ్వన కాలం. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హైందవులు, ముస్లిమ్స్, క్రైస్తవులు ఇలా ఏం లేదు. అందరూ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూనే ఉన్నారు. సో కొన్ని చోట్లే ఆ ప్రభావం ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా భావిస్తారు. సెయింట్ థోమా గారి చర్చ్ అంటేనే చాలా అద్భుతం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చర్చిలకు కూడా అవే పేర్లు. ఇది కూడా ఒకప్పుడు కేరళనే, ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత తమిళనాడులో మార్చారు. సో వీళ్ళకి కూడా ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి అది కూడా అక్కడ చూడండి, AD 63. మళ్ళీ ఒకసారి బోర్డు చూడండి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కూడా అది తోమా గారు స్వయంగా చెక్కింది. మెయిన్ ఎంట్రన్స్లో అప్పుడు పెద్దగా పెట్టేవాళ్ళు, అట్లాగే పెట్టారు. 2 దేవదూతలు సిలువ దగ్గర పరిచయం చేస్తున్నట్టుగా. సో ఇదనమాట. మేము బయలుదేరి ఇంక వెళ్తున్నాం. ప్రయాణం గురించి కూడా మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనునా యవ్వన కాలమునా యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా? యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా?
పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికై. అందుకే అందుకే నీ జీవితం మలచుకో. అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనురా యవ్వన కాలమున యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా, ప్రభు యేసు కాడి మోయలేవా. పరికించినావా ప్రభు యేసు కాడి మోయలేవా. పాపపు జీతం మరణని, పాపికి లేదు మోక్షమని. మంచి తరుణం లేదు సమయం మోకరిల్లుము ప్రభు చెంత. మంచి తరుణం లేదు సమయం మోకరిల్లుము ప్రభు చెంత. యౌవనుడా యౌవన కాలమున యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా యోచించినావా, ప్రభు యేసు కాడిని మోయలేవా. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. బ్రతుకునారాట పడుతున్న ఆశాజీవిని. అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకునారాట పడుతున్న ఆశాజీవిని. అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము.
పక్షి సమూహములోనే చేరదను, నీతి కిరీటమును ధరించదను. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. పాపపు ఊబిలో పడియున్న వారలారా, శాపపు బంధకాలలో చిక్కుకున్న వారలారా, యేసునామము ద్వారా విడుదల పొందండి, నిత్య జీవానికి వారసులు కండి. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. నిన్న నేడు నిరంతరం ఏకరూపుడు, సిలువపై మనకై ప్రాణమిచ్చాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. మరల రానై ఉన్న దేవుని కుమారుడు. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు.
ప్రైజ్ లార్డ్. మొత్తానికి దేవుని దయ వల్ల తోమా గారు ఈ పరిసర ప్రాంతాల్లో తమిళనాడు, కేరళ పరిసర ప్రాంతాల్లో చేసిన సేవను మొత్తాన్ని మీకు చూపించాను. ఇప్పుడు ఆయన చనిపోయిన ప్రాంతం దగ్గరికి వెళ్తున్నాం. కన్యాకుమారి, ఆ తర్వాత పాండుచేరి, ఆ తర్వాత ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్తాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. మీరంతా ప్రార్థించండి. ఓన్లీ ప్రార్థించడమే కాదు, సువార్తను ప్రకటించడానికి బయలుదేరండి. 3 పూట్ల మంచి ఆరోగ్యంగా తింటున్నాం, కనీసం ఒక 3 కన్నా సువార్తను చెప్పకపోతే మనం జీవించే జీవితం వ్యర్థమే. ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోతే ప్రభువుకి మీరు ఏం లెక్క చెప్తారు? మీ పనులు మీరు చేసుకోవడానికి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడా? మీ ఉద్యోగాలు మీరు చేసుకోవడం కోసమైనా మీకు దేవుడు జాబ్ ఇచ్చింది? మీ వ్యాపారాలు మీరు చేసుకోవడం కోసమైనా మీకు మంచి బిజినెస్లు ఇచ్చింది? మీ స్వార్థం కోసం మీ కుటుంబాన్ని పోషించుకోవడానికైనా మీకు మీ కుటుంబాన్ని, పిల్లల్ని ఇచ్చింది? మీకు కనీసం దేవుడి రాజ్యం పట్ల, దేవుడి పట్ల ఎటువంటిది లేదా? అంటే దేవుడు తన పని తను చేసుకుంటా ఉంటాడు అనుకుంటున్నారా? నశించిపోకూడదని దేవుడే భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళాడు. అపోస్తులైన అనేక మంది కూడా సువార్తను ప్రకటించి వెళ్ళిపోయారు. మరి మీరెవరికి ప్రకటిస్తున్నారు? మీకు ప్రకటించాల్సిన బాధ్యత లేదా? కనీసం ప్రకటించండి ఇప్పటి నుంచి అయినా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టపడి ఆయన పడవెక్కొచ్చి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేసి, దగ్గర దగ్గర 12 సంవత్సరాలు, ఆ తర్వాత చెన్నై ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇంక కొన్ని రోజులు చేసి, ఎంత ఘోరం అండి. ఆయన ఇంచుమించు 72లో చనిపోయినట్టుగా ఇక్కడ ఒక రాయిని చూశాను నేను. దాని మీద చెక్కబడి ఉంది. ఆయన వచ్చింది ఇప్పుడు AD 51, 72 అంటే దాదాపు 21 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆయన వాళ్ళ దేశం నుండి వచ్చేటప్పుడు ఆయన అనుకుని ఉంటాడు, నేను సువార్త బహుగా ప్రకటించి మళ్ళీ నా దేశాన్ని నేను తిరిగి వస్తానని. కానీ తిరిగి వెళ్ళలేకపోయాడు ఆయన. ఎందుకు? మొదలు చంపేశారు. తెలియని వాళ్ళే. మనం తెలిసి ఏం చేస్తున్నాం? వాళ్ళన్నా తెలియక ప్రభు శిష్యుడు అని చంపేశారు. మనమైతే యేసు ప్రభు దేవుడు అని తెలిసి కూడా ఆయన ఇంకా మళ్ళీ బల్లెం పోట్లు వేస్తున్నాం. మనం అబద్ధాలు మాట్లాడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, అసభ్య కార్యాలు చేస్తున్నాం, అబద్ధాలు, మోసాలు, అక్రమ సంబంధాలు, మందు దాడాలు, సిగరెట్లు. క్రైస్తవులే ఎక్కువ. ఆ విధంగా పాడైపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా నిజమైన మారు మనసు పొందండి, రక్షణలోనికి రండి. మీరు నిజమైన రక్షణ పొందుకోండి, సువార్తను ప్రకటించండి. అప్పుడే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము ఇప్పుడు బయలుదేరి కన్యాకుమారి ప్రాంతానికి వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, అనేక మంది హిందువులు వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా హిందువులు. జస్ట్ ప్రేయర్ చేసుకోవడానికి మాత్రమే. ప్రేయర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మంచిది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు, ఆ బోర్డు మీద ఏమని ఉందంటే, ఇట్ ఈస్ ద వరల్డ్ ఓల్డెస్ట్ అపోస్తలిక్ చర్చ్ ఎస్టాబ్లిష్డ్ AD 63 అని ఉందండి. చాలా గ్రేట్, అసలు అద్భుతం. ఈ బోర్డు ఎక్కడా ఉండదు. ప్రపంచంలోనే అతి పురాతనమైన అపోస్తలిక్ చర్చ్ అని ఉంది అక్కడ. కాబట్టి దీని గురించి నేను మీకు ఇంకా బాగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు.
రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు నీ ఉండుటకు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన